అసలు ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకునా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జెలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే 3 సార్లు అయిపోయినట్టే కదా మరి. అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం. వాయిముడి చెప్పురహో. ఎందుకు వాయిముడి చెప్పురహో? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా? నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా? రే ఏమిట్రా అక్కడ? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు. రే రాటు ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు. రే ఏమిట్రా అరుపులు? ప్రేమిస్తున్నావా లేదా? దిగు దిగు. నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావరా? అంటే విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవచ్చువా? చెప్పుకుంటానో దాచుకుంటాను. నువ్వు ఊరుకో. నా ఊరుకో, నువ్వు చెప్పాల్సిందే. ఏం చెప్తే ఉద్ధరిస్తావా? ధర్మగారిని ఉద్ధరిస్తాను గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళావుగా, అదేమిందో చెప్పు. అదేరా నా బాధ, ఏం జరగలేదు. డోంట్ వరీ. అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా. మీరెప్పుడైనా ఈ విమానం ఎక్కినారా? సర్లే, ఈ జన్మకు అంత అదృష్టం కూడానా? రైలు ఎక్కి అన్నవరం దాటి అవతల పక్క వెళ్ళలేదు. అది కాదండి అమ్మాయి గారు, రేత్రి నాకు మాస్టర్ కాలు వచ్చేసినాదండి. నాను మా మామ ఇద్దరం కలిసి విమానాల స్టేషన్కి వెళ్ళామంట. ఓలమ్మో ఆ విమానాల స్టేషన్ ఎంత రద్దీగా ఉందనుకుంటున్నారు. కాలెట్టెక్కనా పోనామండి. మా మామ గబుక్కున వెనక పాల నుంచి ఎక్కి పై మీద కండువా తీసి బల్ల మీద చేసినాడు. ఆ పలంగా అదెవలు కలకట్ట వాళ్ళు వచ్చి ఆగనే బల్ల మాది అంటారు. కాదు బావు, మాది అంత మాదంతరాలు మాదంతమా అయిపోనాదంటే నమ్మండి అమ్మా. మా గజ్జలున్నాయండి. ఇవి మీకు కాదండి, మాకే. మీకెందుకు? ఇవాళ నుంచి మేమిద్దరం శర్మగారి శిష్యులమైపోతున్నాం కదా. అలాగా. గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా? వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే నమస్కారం సార్. ఎవరు? చంద్రమా? రా నాయనారా. నేను నమస్కారం సార్, టింకుని. ఏమిటిదంతా? మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ గజ్జలు మా కాళ్ళకు కట్టించి మమ్మల్ని కృతార్థులను చేయాలి. అవును సార్. ఎస్ సార్. సంతోషంగా నేర్పుతాను, కానీ లంచాలి ఇవి లంచాలు కాదు సార్, గురుదక్షిణ. మీరు కాదనకూడదు. మీనా గారు వచ్చేయండి, గురువు గారు ఒప్పేసుకున్నారు, మొదలు పెట్టేద్దాం. అలాగే. ఇంతకీ మీకు ఇదివరకు ఏమైనా ప్రవేశం ఉందా? ఆ తిప్పలు కూడా మేమే పడాలా? టింకు గారు కొన్నాళ్ళు కృషి చేశారనుకోండి, నా విషయంలోనే మీరు వాళ్ళ నుంచి కృషి చేసుకోవాలి. ఏమండి? ఈ గజ్జలు కళ్ళకద్దుకుని తీసుకోండి ఆయన. తీసేసుకోవడం అయిపోయింది, కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న. టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. ఇలా నమస్కారం చేయండి. గురువు గారికి నమస్కారం చేయండి. ఇక మొదలెట్టొచ్చు నాన్న. నేను ఒకసారి అంటాను, విని మీరు చెయ్యండి. తాం దిగిదిగితాం 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 తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగితై తాం దిగిదిగితాం దిగిదిగితాం దిగిదిగితాం
తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగితాయి. టింకు గారు బాగానే చేశారు. చంద్రం గారు మీరు కూడా చేయండి. తాం దిగిదిగితాం 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 తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగి తత్తద్దిగిదిగితాయి. చంద్రం గారు మొదటిసారైనా చక్కగా చేశారు నాన్న. కాస్త మెచ్చుకోగానే అలా వెళ్ళిపోతారేమిటి? ఇంకా ఉందండి, రండి రండి. వచ్చారు నాన్న. తాతా కిటతకతచహితతోం తైతా కిటతకతచహితతోం. చంద్రం గారు మీరు చేరే. తాతా కిటతకతచహితతోం తైతా. లయ తప్పుతోంది బాబు. లయ తప్పుతోందటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న. తాతా కిటతకతచహితతోం తైతా. లయ తప్పుతోందమ్మా, చూడవే. నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకోవు. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాను. చెప్పండి. ఇప్పుడు తాళం వేయండి. తాతా తద్ధిత్తై తాతా తగధిత్తై తాతా తద్ధిత్తై తాతా. ततो इतः परिस्तान्तं समरे चिन्तया सतं रावणाच्च कृष्णूनां दैवगस्य समागस्य दुष्टगभ्या रावणोपाज्ञा वैद्रामोसनगस्यं सनातनं यन् सर्वाण्ये समरे विजयस्तुत्याच्च हृदयं पुण्यं सर्वचित्रविनाशनं जयावाहं जपे नित्यं वक्षयं परमं శుభం సర్వమంగళమాంగళ్యం. ఇదేం సార్ తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ శర్మ గారి కళ్ళు పరీక్ష చేసి కొత్త అద్దాలు ఇస్తున్నారు కదా, అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అలాగా. ఆ పాపు నీ రాసిన మందులు 2 పూట్ల మీరు వాడుతూ ఉండాలి. మరి కంటికి మట్టుకు ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి. వారం రోజుల తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను. ఓకే? అలాగే. నమస్తే. ఇప్పుడు చూపది స్పష్టంగా కనిపిస్తుందా నాన్న? లక్షణంగా కనిపిస్తోందమ్మా. మీ చిరునవ్వులంత స్పష్టంగా ఉంది. ఆ చిరునవ్వులతో పాటు చిరుగజ్జల చప్పుడు కూడా వినిపిస్తాను. రండి సార్. ఆ నేను సార్ టింకుని. చంద్రం టింకు టింకు టింకు. ఏమిటి ఇప్పుడు గజ్జలు కట్టుకుని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా? మీరెప్పుడు ఇంతే చిన్నపిల్లని చేసి ఆడిస్తారు. ఆ గురువు గారు ఇన్నాళ్ళు గజ్జల చప్పుడు వింటున్నారు, ఇప్పుడు గజ్జల చప్పుడు చూస్తారు. చప్పుడు చూడటమా? అదే కదా గమ్మత్తు. ఆ చిన్నపిల్లాడేదో చెప్పటం, మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం. అర్థం చూసారా సార్ మీనాక్షి గారిని? అదిగోండి అక్కడ. ఆమెనాయే. అవును సార్, సాక్షాత్తు మీనాక్షి గారే. మువ్వల సవ్వడి చూపిస్తాన్నాగా, చూసారా? ఆ అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి? చాలా బాగుంది కదటే. అప్పుడే అంత పైసజ్జమోలు అనకండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి. ఒకదాన్ని మించి ఒకటి ఎలా జీవకళుట్టి పడుతోందో. చూసారా, ఒకదాన్ని మించి ఒకటి ఎంత గొప్పగా ఉన్నాయో. నిజమే, ఎంత ముద్దుగా ఉన్నాయో. నువ్వనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిగ్గుపడాలి. అర్థం చేసుకోవు. టెంకు, నువ్వు కాలు తీవయ్యా, నువ్వు తిప్పవయ్యా. మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం సార్. లేదయ్యా, ఒక్కసారి చంద్రం దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే సార్, నువ్వు పోని. రండి. గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను. కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. నువ్వు అలంకరించినట్టు మీనాని ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు. కళ్లకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు.
నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా. మేము మీకన్నా చిన్నవాళ్ళం, ఆశీర్వదించండి కానీ అలా అనకండి సార్.